ప్రైజ్ లార్డ్. దేవుడు నామానికి స్తోత్రాలు. 22 రోజుల కూడికలో దేవుడు నడిపించాడు. ఈ 23వ కూడికలో దేవుడు ఈ 23వ కూడికని ఘనంగా జరిపించలాగున, పైగా పాటల్లోనూ వాక్యంలోనూ దేవుడు తోడేలాగున, ఇది చివరి వరకు దేవుడు తోడేని నడిపించలాగున మీరే కృప దయచేయమని దేవుడిని కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఇప్పటి వరకు నేను కన్నీళ్ళలో కాచి కాపాడారు అయ్యా. అయ్యా, ఇక మీద కూడా మీరే తోడండి అయ్యా. 21 రోజు మీరే తోడన్నారు అయ్యా. 22 రోజులు మీరే తోడన్నారు అయ్యా. 23వ రోజు కూడా మంచిగా జరుగులాగున మీరే కృపను ఇచ్చేయండి అయ్యా. అయ్యా, మంచి కృపను ఇచ్చేయండి అయ్యా. ఈ కూడిక పాటల్లోనూ వాక్యంలోనూ మీరే తోడన్నారు అయ్యా. పాటల్లో తోడన్నారు అయ్యా, వాక్యంలో తోడన్నారు అయ్యా. వాక్యంలో మంచి మంచి మాటలను విని వాటిలోని నడుచులాగా మీరే కృపను ఇచ్చేయండి అయ్యా. ఈ కూడిక ఆది నుండి అంతవరకు మీరే తోడండి అయ్యా. ఈ కూడిక ముగింపు వరకు మీరే తోడండి నడిపించండి అయ్యా. ఈ కూడిక కూడా ఘనంగా జరుగులాగా ఎలాంటి అపాయాలు ఆటంకాలు రాకుండా మీరే కృపను ఇచ్చేయమని కోరుకుంటున్నాం. ఈ చిన్న ప్రాంతం భాషల్లో పెట్టుకోమని అడిగి వేడుకుంటున్నాం. మనం పాట పాడుకొని ఆరాధన పొందుకుంటున్నాం. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసన సీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసన సీనుడా, నా యేసయ్యని ప్రేమ Tutti
సౌందర్య శ్రీయోనులో శృతి సింహాసన దీనుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేర్పుడు వచ్చిన మీకు అందరికీ ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రభు గడిచిన కాలమంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిని తోడుగా ఉంచి కృప చేత నింపి కృపలో బలపరిచి ఆయన ఉన్నతమైనటువంటి మాటలను వినే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ప్రభువును ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, గడిచిన దినాలలో నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. నెహెమ్యా గ్రంథంలో 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు రాత్రికాల సమయంలో ధ్యానం చేశాము. ప్రియులారా, మనం గమనిస్తే వారు శత్రువులు ఉన్నను, ఎగతాళి చేస్తూ ఉన్నాను, పరిహసిస్తూ ఉన్నాను, వారు భారము కలిగి పని చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి, కానీ పని ఆగలేదు. ఎగతాళి జరుగుతూ ఉంది, కానీ పని ఆగలేదు. సాతానుడు ఎగతాళి చేశాడని, పరిహసించాడని, చిన్న చూపు చూస్తూ ఉన్నాడని మనము మన గోడ కట్టుకోవటం, మన ఆత్మీయతను కట్టుకోవటం మానివేస్తే కలిగే నష్టం మనకే. స్తోత్రం. హల్లెలూయా. వారు పరిహసిస్తూ ఉన్నారని పని ఆపితే పనిలో జాగు చేయువాడు శాపగ్రస్తుడవుతాడు. కనుక పనిని అశ్రద్ధ చేస్తే మనకు దీవెన కలుగదు. గనక ఏమైనా అనుకొని, ఎన్నైనా అనుకొని, ఏ విధంగానైనా ఎగతాళి చేయని, కోపపడని ఏ పరిస్థితులైనా వారు ఆగకుండా తమ పనిని ప్రార్థన చేసి పని జరిగించుచూ ఉన్నట్లుగా మనం రాత్రికాల సమయంలో ధ్యానం చేశాం. ఈ రాత్రి 7వ వచనం నుండి సన్బలాటును, టోబియాయును, అరాబీలును, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మును కలవరపరచగా అని. గమనించండి, ఇప్పటి వరకు సన్బలాటు, టోబియో మాత్రమే ఆటంకపరిచారు. ఇప్పుడు అరబీలు, అమ్మోనీలు, అష్టోదీయులు ఈ ముగ్గురు కూడా జత కలిశారు. జత కలిసి యెరూషలేము మీదకు యుద్ధానికి వచ్చారు. ఎందుకు అంటే పనిని ఆటంకపరచాలని, ప్రాకారములు కట్టుట ఆపివేయాలని యుద్ధానికి వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. కలవరపరుచుచూ ఉన్నారు. ఏమండి, ఏం చేస్తా ఉన్నారంట? ఇక్కడ ఈ 8వ వచనంలో వారందరూ కట్టి మమ్మును కలతపరచగా, కలవరం కాదు, కలతపరచగా, ఓకే కలతపరుస్తూ ఉన్నారు. పని ఆటంకాలు జరుగుతూ ఉన్నాయి. గమనిస్తే ప్రియులారా, కీర్తనలు 83వ కీర్తన 3వ వచనం నుండి 83వ కీర్తన 3వ వచనం. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును
పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. వీళ్ళు ముగ్గురు ఆలోచన చేశారు, కలతపరచుదాము అని యుద్ధానికి సంసిద్ధులై వచ్చారు. గమనిస్తే ఈ ముగ్గురు దేవుని ప్రజలకు శత్రువులు అయినను ఆయన అంటున్నాడు, మేము మా దేవునికి ప్రార్థన చేసి రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి అని చెప్తున్నాడు 9వ వచనంలో. ఈ కాలంలో కూడా ప్రియులారా మనకు కూడా ముగ్గురు శత్రువులు ఉన్నారు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఈ లోకము అయినను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడలా. ఆమేన్, హల్లెలూయా. గమనిస్తే ఈ మొదటి పత్రికలో, యోహాను మొదటి పత్రికలో 15వ వచనం నుండి 16వ వచనంలో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును ఆమేన్ తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించుకోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడు శత్రువులు ఉన్నారు. ఎవరు? ఆనాడు ఇజ్రాయేలీల మీదకు యుద్ధానికి వచ్చినటువంటి అరబీలు, అమ్మోనీలు, అష్టోదీయులు వారు గోడ కడుతున్నారని కలతపరచాలి అనే ఉద్దేశముతో ఏం చేశారు? యుద్ధానికి వచ్చినట్లుగా మన ఆత్మీయ జీవితమును మనము కూడా కట్టుకోవాలి, మన ఆత్మీయతను బలపరుచుకోవాలి. సాతానుడు ఎంత మాత్రము కూడా లోపలికి రాకుండా కుటుంబంలోకి, సంఘములోకి సాతానుడు ప్రవేశింపకుండా మనము మన ప్రాకారమును దిట్టపరుచుకుందామనే ఉద్దేశంతో వారు కడతం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రారంభించారో ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ మూడు కూడా దాడి చేస్తూ ఉన్నాయి. ఏ విధము చేతనైనను గోడ కట్టబడకూడదు, ఏ విధము చేతనైనను ఆత్మీయతలో మనము బలపరచబడకూడదు, ఏ విధము చేతనైనను ఆత్మీయముగా ఎదగకూడదు. ఎదగకుండా ఆటంకాలు, కలతపరచటం, కలవరపరచటం, కృంగదీయటం, ఎగతాళి చేశారు, పరిహసించారు, గోడ బలమైనది కాదు అన్నారు. కానీ ఇప్పుడు యుద్ధానికే సంసిద్ధులై వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధానికే వచ్చారు. అవి మన మీద శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము మన మీద దాడి చేస్తూనే ఉంటాయి. మన ప్రాకారము దిట్టపరచబడితే అటువంటివి ఎన్ని వచ్చినా లోనికి రావటానికి ఎంత మాత్రము కూడా అవకాశం ఉండదు. కాబట్టి దేవుని ప్రియులారా, దేవుని సన్నిధానములో మన ప్రార్థన అనే ప్రాకారమును మనము దిట్టపరుచుకొని ప్రార్థన చేస్తే ఏ ఆటంకము కూడా కలగకుండా మనము అనుకున్నటువంటి ఉన్నతమైన దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాము. దేవుని కృప చేత మనము బలపరచబడతాము. అందుకనే ఇక్కడ ఇవి దాడి చేస్తూ ఉన్నారు గనక, యుద్ధానికి సంసిద్ధులై వచ్చారు గనక 9వ వచనములో నెహెమ్యా అంటూ ఉన్నాడు, మేము
మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంటిమి. దేవుని వాక్యములో 127వ కీర్తనలో ఏమంటుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థం. యెహోవా పట్టణమును కావలి ఇక్కడ అంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. నిజమే, ఆయనే కాపాడేవాడు, ఆయనే కట్టేవాడు, ఆయనే నిలవబెట్టేవాడు. ప్రిలారా, నిలవబెట్టగలిగిన వాడు. అందుకనే ఇక్కడ 121వ కీర్తనలో కూడా 121వ కీర్తన 4వ వచనాన్ని ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత 5వ వచనం, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన. ఆమేన్, హల్లెలూయా. ఆయనే కాపాడేవాడు. ఏ శత్రువు మీదికి వచ్చినా, ఏ శత్రువు వచ్చినా ప్రిలారా, ఆ వారు దేవునికి మొరపెట్టారు. దేవుని సన్నిధిలో వారు కావలి కాస్తానికి నిలిచి ఉన్నారు. ఈ పనులు ప్రారంభించక ముందే నెహెమ్యా కొన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ప్రారంభించాడు. ప్రార్థన చేసి ప్రారంభించాడు, పని ప్రారంభిస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ పనులు జరుగుతూనే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన పూర్వకంగా పని జరుగుతూ ఉన్నది గనుక ఆ పని సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు. అలాగే మన జీవితంలో కూడా ప్రార్థనతో పనిని ప్రారంభించాలి. మనం ఏమి ప్రారంభించినా మన ఆధ్యాత్మికతలో ప్రార్థనతో ప్రారంభించినప్పుడు ప్రిలారా, దేవుని ఉన్నతమైనటువంటి కృప ఉంటుంది. మన ఆధ్యాత్మికతలో ప్రార్థన ద్వారా ప్రారంభిస్తే అది ఎప్పటికీ అపజయము పొందదు. ప్రార్థనలో ప్రారంభం ఉంటే అది ఓటమి అనేది ఉండదు, నిరుత్సాహము అనేది ఉండదు. కాబట్టి దేవుని ప్రిలారా, మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థన ద్వారా ప్రారంభించినప్పుడు అది జయము కలుగుతుంది, కానీ అపజయము ఎంత మాత్రము కూడా కలగనేరదు. రాని ఎన్నో ఆటంకాలు కలుగచేయని, ఎన్నో శోధనలు రాని, ఇదిగో కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనలను కాపాడటానికి ఆయన నిత్యము మనకు అండగా ఆదరణగా ఉన్నాడు. వారు ఈ పనిని కలతపరచాలని ఎంతగానో ప్రయత్నాలు చేసినా వారు ప్రార్థన ద్వారా జయము పొందారు. 10వ వచనంలోనికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అప్పుడు యూదా వారు బరువులు మోయు వారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా అంటున్నారు. ఏమంట? వారు బరువులు మోయలేక నీరసిల్లిపోయినట్లుగా, నిరుత్సాహపడినట్లుగా మనము చూడగలుగుతాము. నిజమే, ఇక్కడ చెత్త విస్తారము కనుక గోడ కట్టలేము అని నిరుత్సాహపడుతూ ఉన్నారు. వెలుపల శత్రువు ఎంత బలముగా పని చేసినను దేవుడు అద్భుతమైన రీతిగా కార్యము జరిగిస్తూ ఉన్నాడు. కానీ లోపల నిరుత్సాహం కదా. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలీలు ఒకానొక సమయంలో గొప్ప పట్టణమైన యెరికోను సులువుగా జయించగలిగారు. కానీ వారి సమాజంలో ఉన్న పాపమును బట్టి, అవిధేయతను బట్టి వారు హాయి అయిన చిన్న పట్టణాన్ని జయించలేకపోయారు. స్తోత్రం. గమనిస్తే ప్రియులారా, ఇశ్రాయేలీలలో పాపము లేదు, కానీ
వారిలో ఉన్న నిరుత్సాహము, నీరసిల్లిన పరిస్థితి, ఏమంటాం, కృంగిన పరిస్థితి ఇక్కడ మనము గమనిస్తే వారిలో నిరుత్సాహము ఎంతగానో ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బలహీనమైన అనుభవాలు, బలహీనపరచబడ్డారు. ఏ విధం చేతనైనను వారిలో బరువు మోయలేమనేటువంటి అక్కడ మరొకసారి మనము గమనిస్తే అప్పుడు యూదావారు బరువులు మోయు వారి బలము తగ్గిపోయేను అంటారు. ఏం తగ్గిపోయిందంట? బలము తగ్గింది. బలం తగ్గింది. కొందరికి ఆత్మీయ బలం తగ్గింది. నీరసిల్లిన అనుభవాలు, సొమ్మసిల్లిన అనుభవాలు అప్పట్లో అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాలేబు అంటాడు, అక్కడి నుంచి ఐగుప్తు నుంచి ప్రారంభించినప్పుడు ఎంత బలముందో నాకు ఇప్పటికీ అదే బలం తగ్గలేదు, ఆసక్తి తగ్గలేదు, ప్రార్థన అనుభవం తగ్గలేదు, ఆత్మీయత తగ్గలేదు. నిరుత్సాహమును బట్టి, కొన్ని ఆటంకాలను బట్టి, కొన్ని అభ్యంతరాలను బట్టి సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. ప్రార్థనలో వెనకడుగు వేస్తూ ఉన్నారు. ప్రార్థనలో దిగజారిపోతూ ఉన్నారు. ఆసక్తిలో దిగజారిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో బలము తగ్గిపోతూ ఉంది. ప్రియులారా, ఎవరు ఎన్ని ఆటంకాలు కలుగు చేసినా మనము చూడవలసింది విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ. ఆమేన్. ఆయన మనలను కాపాడేవాడు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎందరు శత్రువులు ఎదురు నిలిచినా, ఇదిగో మనలను కాపాడే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఎందుకు నిరుత్సాహపడాలి? ఎందుకు బలం తగ్గాలి? ఎందుకు ఆసక్తి తగ్గాలి? ఎందుకు దేవుని సన్నిధికి దూరం అవ్వాలి? ఎందుకు దేవుని సహవాసమునకు దూరం అవ్వాలి? ఎన్నొచ్చినా ఆమేన్. మనుషుల మాటలను బట్టో, లేకపోతే మనుషుల క్రియలను బట్టో, లేకపోతే మనుషుల పద్ధతులను బట్టో సహవాసానికి, దేవుని సన్నిధికి దూరం అయ్యి దేవుని సన్నిధిలో ఆత్మ బలము తగ్గిన వారిగా ఉంటూ ఉన్నారు. అలానే తగ్గిపోయింది. అలానేటువంటి పరిస్థితులు గమనిస్తే అపోస్తుల కార్యగ్రంథములు ఒక చక్కని మాటను మనము చూడగలుగుతాం. 14వ అధ్యాయం మొదటి నుంచి, అపోస్తుల కార్యగ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి. ఇకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వాసించిరి. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులను సహోదరుల మీద పగ పుట్టించిరి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను, అద్భుతములను చేయించెను. ఆమె ఇకోనియాలో వచ్చినప్పుడు వారి సువార్త ద్వారా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. వారి సువార్త ప్రకటన ద్వారా అనేకులు మార్పు చెందారు. అయితే మత్సరపడిన యూదులు ఏం చేశారంట? పరిచర్యకు ఆటంకాలు కలుగజేశారు. అనేకులను ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నాడు? అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించారు. వీళ్ళ అసూయ చేత అన్యజనులను రేపారు, పగ పుట్టించారు, ఆటంకాలు కలుగజేస్తారు. మనమైతే కొందరు ఉంటారండి, విశ్వాసులైన వారే సంఘములో వాళ్ళు ఉంచిన ఆ మనసులో ఉన్న పగను ఇతరులకు చెప్పి ఇతరులను రేపుతారు. నీకెందుకు, నువ్వు ఉండు, నువ్వు వెళ్ళు గొడవ, నేను వెనకమాల ఉంటాను అని. స్తోత్రం.
అట్టనే ఒకరోజు ఇట్టనే మా సంఘంలో కూడా మా సంఘ విశ్వాసే వేరే ఆమెను రేపింది. రేపి పెద్ద ఇష్యూ చేద్దాం అనుకున్నా. ఆమె దేవుడు మా పక్షమున ఉన్నాడు అంతే. యూదులు కూడా అన్యజనులు రేపి పగ పుట్టించారు. అయితే ఇక్కడ కాబట్టి వారు ప్రభును వారు ప్రభును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు. ఆమె హల్లెలూయా. అక్కడ దేవుని అద్భుతమైన కార్యాలు, సూచక క్రియలు ప్రిలారా దేవుడు జరిగించాడు. నిరుత్సాహపడద్దు. ఆటంకాలు కలుగుతున్నాయి, అభ్యంతరాలు కలుగుతున్నాయి. ఎవరు శత్రువులై నిలిచిన మన పక్షమున ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుని ప్రభుని ఆనుకొని ధైర్యముగా బోధించుచుండగా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. ప్రభుని ఆనుకున్నాం, ప్రభువే మనకు అండ అనుకుంటాడు. ఎవడురా నువ్వు అసలు? నీకు ఎవడున్నాడు ఈడ? ఎవరు లేకపోవచ్చు మనుషులు, కానీ మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆమె ఎవరు లేరని అనుకోవచ్చు, ఇదిగో సర్వశక్తిమంతుడై ఉన్న దేవుడు ఆయన మన పక్షాన ఉన్నాడు. నీకు విరోధముగా రూపించు ఏ ఆయుధము వర్తిల్లకుండా నీ శత్రు ఏం నిలిచింది? ఎర్ర సముద్రం అడ్డుగా నిలిచింది. అడ్డుగా నిలిచినప్పుడు వారు నిరుత్సాహపడ్డారు. అయ్యో, దీన్ని ఎలా దాటగలం? ఈ ప్రయాణాన్ని క్షేమంగా ఎలా వెళ్ళగలం? వెనక శత్రువు తరుముచూ ఉన్నాడు, ఎటు దిక్కు వెళ్ళటానికి లేదు. మరి ఎలా అనప్పుడు దేవుడు వారి ఎదుట గొప్ప అద్భుతం. నువ్వు నిరుత్సాహపడొద్దు. ఆటంకాలు కలుగుతూ ఉన్నాయని, ఆటంకాలు కలుగుతున్నాయి, మనము నమ్మిన వారే శత్రువులై మీదికి వచ్చారని, ఒకవేళ నమ్మి మోసపోయామని, లేకపోతే మనల్ని ఆదరిస్తారనుకున్న వారు ఆదరించటం లేదు అని నిరుత్సాహపడవద్దు. మన పిలిచిన దేవుని వైపు చూడు. స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఏం చేశాడు తెలుసా? పౌలు బర్నబాలు ఏం చేశారు తెలుసా? ఆ ప్రభుని ఆనుకున్నారు. ఆమె ఎవరిని ఆనుకున్నారు? ప్రభుని ఆనుకున్నారు. ప్రభుని ఆనుకున్నప్పుడు ప్రభు వారు ధైర్యముగా, దేవుడే ధైర్యమునిచ్చారు. కలగని, వ్యతిరేకతలు రాని, వ్యతిరేక ప్రచారాలే జరగని, వ్యతిరేకమైన మాటలే మాట్లాడని, జనాన్ని పురికొల్పని, ఇదిగో మనకెదురుగా ఉన్న ప్రతి ఆటంకం, ఎర్ర సముద్రమును దేవుడు ఆరిన నేలగా మార్చాడు. ఇదిగో ఆ సముద్రములో నుండి ఓ గొప్ప రహదారిని ఏర్పాటు చేశాడు, ఆరిన నేల మీద నడిపించాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదురుగా నిన్ను, నీ ప్రయాణాన్ని, నీ ఆత్మీయతను ముందుకు కొనసాగనివ్వకుండా ఆటంకము కలుగజేసే అపవాది తంత్రములన్నిటినీ అణిచివేసి క్షేమంగా నడిపించగలిగిన దేవుడు మనము ఆరాధిస్తూ ఉన్న దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలీలు కనులెత్తి చూచి మిక్కిలి భయపడి ఆమేన్, హల్లెలూయా. 14వ వచనంలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో ఏం చేస్తారంట?
ఫిలిష్తీయులు తరుముతూ ఉంటే వారు మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుని సమాధానం ఏంటంటే, యెహోవాయే యుద్ధము చేస్తాడు, నీ శత్రువులతో దేవుడే యుద్ధం చేస్తాడు. నువ్వేమద్దు, నువ్వు ఊరకన అలా ఉండు. స్తోత్రం. నువ్వు ఆ ఊరకనే అలా ఉండు. నీ శత్రువుతో ఆయనే యుద్ధము జరిగించేవాడు. ఎందుకో తెలుసా? ఆయన మొత్తితే లేవగలిగిన వాడు ఎవడు ఉండడు. ఆయనకు అప్పగించు, ఆయన మొత్తుతాడు. ఆయనకు అప్పగించు, ఆయన యుద్ధం చేస్తాడు. ఆయనకు అప్పగించు, ఆయన అణిచివేస్తాడు. ఆ రంకెలను, ఆ అరుపులను, ఆ కోపాలన్నీ అణిచివేయగలిగిన వాడు. రబ్షాకే అరిచాడు ఇశ్రాయేలీల మీద, రంకిలేశాడు ఇశ్రాయేలీల మీద. దేవుడు అంటున్నాడు, ఆడు ముక్కికి గాలం తగిలిచ్చి తీసుకెళ్తాను. నీ అరుపులు, నీ కేకలు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు చేస్తున్న ప్రతి కార్యం దేవుడు చూస్తున్నాడు. ఆమె ఎవరులే నన్ను ఆపేది అనుకుంటున్నావేమో. మనుషులు ఎవరు నిన్ను ఆపరు, దేవుడే నిన్ను ఆపుతున్నాడు. ఆమె దేవుడే నిన్ను ఆపుతాడు. నిన్ను ఎలా ఎక్కడ అణిచివేయాలో ఆయనకు తెలుసు కనుక. అందుకని ఇశ్రాయేలీలు మొరపెట్టారు, అయ్యా వారు తరుముతూ ఉన్నారయ్యా. పోరాటమే, తరుముతున్నారు. ఈరోజు సేవకులను అనేకులు తరుమాలనుకుంటున్నారు, అనేకులు తరుముచూ ఉన్నారు. శత్రువులై మారిపోయి ఇష్టానుసారముగా తరుముతున్నారు. ఆమె తరుముతున్నారు. దేవుడు అంటున్నాడు, యెహోవాయే యుద్ధము చేయువాడు. ఆమె ఆయన యుద్ధం చేస్తే ఆయన ఎదుట నిలవగలిగిన వాడు ఎవడున్నాడుగా. అందుకని మీరు ఊరక ఉండండి. అట్లా వాడి సంగతి ఏందో, వాళ్ళ సంగతి ఏందో నేను చూస్తానని నీళ్లు ఎర్ర సముద్రములో అలా కలిపాడండి. ఒక్కడు కూడా తప్పించుకోలేదు. తరిమిన వాడు తరిమినట్టే ఎర్ర సముద్రములో శవాలైతే లేరు. నా దేవుని ప్రియులారా, మన ఎదుట ఉన్న ఆటంకాలన్నీ తొలగించగలిగిన ప్రార్థనా శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మొరపెట్టు, ప్రభువును అడుగు. దేవుని అద్భుతము చూడగలుగుతాము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ప్రియులారా, 11వ వచనములో మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్య చొరబడి వారిని చంపి పని ఆటంకపరుచుదుమనిరి అంటారు. ఏమనుకుంటున్నారంట? పని ఆటంకము చేయాలని అనుకున్నారు, కానీ అలా జరగలేదు. వాళ్ళని చంపాలి అని అనుకున్నారు, కానీ జరగలేదు. సౌలు కూడా దావీదును చంపాలని ప్రయత్నము చేశాడు, కానీ సాధ్యపడలేదు. స్తోత్రం. హల్లెలూయా. యూదులు కూడా పౌలును ఎన్నో ప్రయత్నాలు చేశారు చంపటానికి. 2 సమయాలు హత్య ప్రయత్నాలు జరిగినాయి, కానీ ఏ హాని జరగలేదు. ఇక్కడ మాత్రమే కాదు, ఎన్నో పర్యాయాలు ఆయన్ను రాళ్లతో కొట్టారు, చనిపోయాడు అనుకున్నారు, కానీ దేవుని కృప. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ఎదురైనా మనము భయపడవలసిన అవసరము లేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? పౌలు రోమే పత్రికలు అంటున్నాడు 8:31, మా శత్రువుల యొద్దనున్న వారు వచ్చి చంపాలని ప్రయత్నం చేశారు. రోమా పత్రికలు అంటున్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయనకు విరోధంగా నిలవగలిగిన వాడెవడు? ఆయనకు విరోధముగా వాదించగలిగిన వాడు ఎవడు? స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియులారా, మనము దేవుని మీద ఆధారపడి
దేవునిని ఆనుకొని మనము ప్రార్థన చేస్తే ఎంతమంది శత్రువులైనా మన ఎదుట నిలవని, మనకి వ్యతిరేకంగా ఆలోచన చేయని, మన పని ఆటంకపరచని. నువ్వు నిరుత్సాహపడొద్దు, నీవు నీరసిల్లొద్దు, నీ బలమును కోల్పోవద్దు. చాలే యెజబేలు తరుముతుందని, యెజబేలుకు కోపం వచ్చిందని ఏలియా ఇక చాలు అని నిరుత్సాహంతో బదరీ వృక్షం క్రింద పడుకున్నాడు. ఇంతవరకు చాలు అని అనుకున్నాడు. నీ బలము తగ్గొద్దు, నీ ఆసక్తి తగ్గొద్దు. ఎన్ని ఆటంకాలైనా మన పక్షముగా యుద్ధము చేయగలిగిన యెహోవా ఉన్నాడు. నీ ఎదుట ఎర్ర సముద్రము నిలవని, భయపడవద్దు. యుద్ధము చేయగలిగిన వాడు యెహోవాయే నీ ఎదుట. ప్రిలరా, ఐగుప్తీయులు తరుముచూ ఉన్నారా? తరమబడుతూ ఉన్నావా? శత్రువు తరుముకుంటూ వస్తూ ఉన్నాడా? అయినా పర్లేదు, మన పక్షమన యుద్ధము చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు ఆటంకాలు వెనక తరమబడుతూ ఉన్నాం, కానీ కలవరపడొద్దు. నువ్వు మౌనంగా ఉండు. ఎదుట ఆటంకాలు తొలగించగలడు. తరుముచు ఉన్న శత్రువును కూడా అణిచివేయగలడు. ఎన్నైనా రాని, ఏ పరిస్థితులలోనైనా భయపడక నెహెమ్యా వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇదిగో, మీరు కలవరపడద్దు, మీరు కృంగిపోవద్దు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని వారిని ధైర్యపరిచి పని ప్రారంభించినట్లుగా మన ఆత్మీయతను ప్రారంభిద్దాం. మన ఆత్మీయ ప్రార్థన ప్రాకారమును బలంగా కట్టుకుందాం, బలంగా ఉన్నాం. దేవుని కృప మనకు తోడే ఉంటుంది. సౌలు దావీదును ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఏ ప్రయత్నము సఫలపరచబడలేదు. నీ మీద ఎందరు శత్రువులు ప్రయత్నాలు చేసిన అవేవి సఫలపరచబడవు. ఎందుకో తెలుసా? దావీదుతో దేవుడు అంటున్నాడు, నా ఇష్టానుసారుడు. మనం ఆయనకి ఇష్టానుసారులముగా ఉంటే సౌలు లాంటి వారు ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేవి మన మీద పని చేయనే. కాబట్టి అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, ముందుకు వెళదాం. దేవుని కృప మనకు తోడే ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలయ్యా. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ నాయన 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో 23వ రోజులోనికి నన్ను మమ్మలను మీరు నడిపించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నీ కృపను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కృపనుంచండి, దర్శించండి ప్రభా. నెహెమ్యా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉండగా ఈ మాటల ద్వారా అనేకులు బలపరచబడినట్లుగా, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా, ఆటంకాలు వచ్చినప్పుడు, అడ్డుబండలు కలిగినప్పుడు, అయా వ్యతిరేకతలు కలిగినప్పుడు, ఎన్నో పోరాటాలు కలిగినా అధైర్యపడక మీరు మీద ఆనుకొని ముందుకు కొనసాగే ధైర్యమును మాకందరికీ మీరు దయచేయండి, మేలు చేయండి. మీరు ఆటంకాలు తొలగించే దేవుడు కదా. వారు గోడ కట్టుకుంటూ ఉండగా ఆటంకాలు కలగజేసిన వారందరినీ దూరపరిచినట్లుగా అయ్యా, మా ఆత్మీయ జీవితంలో అయ్యా ఎదుర్కొంటున్న ప్రతి శోధనను, ఇరుకును, ఇబ్బందిని తొలగించి ఉన్నతమైన నీ కృప చేత నడిపించండి. చేరుకుడిన ప్రతి బిడ్డను, ఈ ఫేస్బుక్ లైవ్లో వీక్షిస్తున్న, యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రార్థన సహాయం కోరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని, దూర ప్రాంతముల నుండి నీ బిడ్డలు ప్రభా ప్రార్థన సహాయం కోరారు. ఈ రాత్రి వారిని దర్శించండి, ఈ రాత్రి వారి పట్ల గొప్ప అద్భుతము చేయండి, ఈ రాత్రి వారి కుటుంబంలో గొప్ప కృపను తోడుగా ఉంచండి, మేలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సంఘ బిడ్డలందరినీ దీవించండి. స్థలం ఇచ్చారయ్యా, మందిరం కట్టబడినట్లు ద్వారాలు తెరవండి, ఆర్థిక అవసరతలను తీర్చండి, రుణాలన్నీ ఎత్తివేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు యేసు ప్రార్థనా మందిరాన్ని
మందిర బిడ్డలందరినీ కూడా దీవించండి. మా ప్రియులు దూరదేశంలో ఉన్నారయ్యా, వారితో మీరుండండి నాయన. మీ కృపను తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. కొందరు దూరదేశం వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నారు. వారికి కావలసిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించండి. నీ ఉన్నతమైన కార్యాలు వారి ఎడల జరిగించండి. నీ కృప చేత నింపండి, కృపలో బలపరచండి అయ్యా. నీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డను దీవించండి అయ్యా. మేలు చేయమండి, బలహీనతల నుండి విడిపించండి, స్వస్థతను దయచేయండి. నీ గాయపడిన హస్తము చాపండి, నీ కరుణ కలిగిన హస్తము చాపండి, మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి, నీ ఉన్నతమైన కృప చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడై ఉండి నడిపించండి. మీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచండి. మీ దీన సేవకులు మమ్మల్ని కూడా దాసురాలు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చింది. ప్రేమించిన బిడ్డలను కూడా దీవించండి అయ్యా. ఈ పరిచర్య నానాటికి అభివృద్ధిని కలుగు చేయండి. పరిచర్య కావలసిన ప్రతి ఈవిని మీరు అనుగ్రహించి మేలు చేసి మైతో నింపి బలపరచమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.